హ్యాపీ క్రిస్మస్. నిజంగా సంతోషకరమైన సువర్తమానము. సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా ఈ లోకంలో జన్మించి మనకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా మన మధ్యలోనికి వచ్చిన గొప్ప దేవుని జననమును స్మరిస్తూ ఈ సంతోషము, ఈ ఆర్భాటాన్ని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా సంతోషాన్ని సెలబ్రేట్ చేయడంలో మనకంటే పిల్లలే ఉన్నతమైన స్థితిలో ఉంటారు. మరి ఈరోజున్న ఈ ప్రత్యేకతను గురించి బైబిల్లో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదివి దాన్ని వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని బైబిల్లో నుండి చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దయచేసి అందరము ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము క్రీస్తు జననాన్ని స్మరిస్తూ మేమందరము నీ పాద సన్నిధికి చేరి నీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చినట్టు గొప్ప భాగ్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు క్రీస్తు జన్మించినప్పుడు పరలోక దూతల సైన్యమంతా నిన్ను స్తుతించింది, భూమి మీద ప్రజలు నిన్ను ఘనపరిచారు. ఆ దినమును స్మరిస్తూ ఈరోజు మేమందరము కలిసి నిన్ను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ లేఖనాలను మేము ఈరోజు ధ్యానించబోచుండగా ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ హృదయాన్ని మీరు సిద్ధపరిచి నీ శ్రేష్టమైన మాటలు వారి హృదయాల్లో నాటి అవి నూరంతలుగా ఫలించినట్లు కృప దయచేయండి. అపవాది క్రియలన్నిటిని కూడా లయపరచండి. ఈ స్థలమందున ప్రతి బిడలో ఏకాగ్రతను దయచేయండి. అర్థమయ్యే రీతిలో నీ సత్య సువార్తని వివరించి పంచిపెట్టే జ్ఞానమును నీ దాసునికి అనుగ్రహించుమని తండ్రి, ఈ సమయము నీ నామమునకు మహిమకరంగా కొనసాగించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు ఈ లోకములో పుట్టక మునుపు 700 సంవత్సరాలకు పూర్వమే మీకా అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన లేఖనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈరోజు ఈ సెలబ్రేషన్ అంతటి వెనుక ఉన్న మూల కారణం ఏంటి అంటే, సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా ఈ లోకానికి పుట్టిన ఆ పర్వదినమును స్మరిస్తూ ఈ సెలబ్రేషన్. యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు, అదంతా ఒక కట్టుకథ, జీసస్ ఈజ్ ఎ మిత్ అని నిరూపించే ప్రయత్నాలు చాలామంది చేసి అలసిపోయారు. వాళ్ళకి ఇంకొక 1000-2000 సంవత్సరాలు ఇచ్చినా అది వాళ్ళ వలన కాదు. యేసు ప్రభు చారిత్రక పురుషుడు. యేసు ప్రభు అన్నవాడు చరిత్రలో ఉన్నాడు. ఆయన ఉనికిని గూర్చిన రుజువులు చరిత్రలో ఉన్నాయి. కానీ యేసుని నమ్మడానికి ఇష్టపడని వారు, యేసు అంటే ఎందుకో తెలియదు, అకారణ ద్వేషాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో. యేసు అన్నవాడు అసలు పుట్టలేదు అని నిరూపించే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు జరిగినా సత్యాన్ని ఎవరు అడ్డుకోలేరు. సత్యాన్ని ఒకవేళ చంపి సమాధి చేసినా 3వ రోజు తిరిగి లేస్తుంది. సత్యానికి సపోర్ట్లు అక్కర్లేదు. అసత్యాన్ని తీగలాగా దానికి ఎన్ని సపోర్ట్లు పెట్టినా అది ఖచ్చితంగా కూలిపోవాల్సిందే. సత్యానికి ఏ సపోర్ట్ అక్కర్లేదు. సత్యం సత్యంగానే నిలబడిపోతుంది. యేసు అన్నవాడు చరిత్రలో ఉన్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభుని గూర్చి ఇంకా ఈ సమాజానికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఆయన ఎవరో సమాజానికి అర్థం కాలేదు. భూమి ఆకాశములను సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రవచన పురుషుడు, ద ప్రాఫిటిక్ చైల్డ్ అని పిలవచ్చు ఆయనని. యేసు ప్రభు పుట్టక మునిపే కొన్ని 100 సంవత్సరాల పూర్వము నుండే ప్రవక్తల నోట ఆయన పలికిస్తూనే వచ్చాడు. సర్వోన్నతుడైన దేవుడు భూమి మీద పుట్టబోతున్నాడు, ఆయన భూమి మీద మానవుడిగా జన్మించబోతున్నాడు అని ఎంతోమంది ప్రవక్తలు 100 సంవత్సరాల పూర్వం నుండే ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచనాలలో ఒక ప్రవచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. యేసు ప్రభు పుట్టక మునిపే 700 సంవత్సరాలప్పుడే మీకా అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాన్ని చెప్పిస్తున్నాడు.
యేసు ప్రభు ఎక్కడ పుట్టబోతున్నాడు? సో కొన్ని పదాలు నేను ఈరోజు వాడతాను. పి అనే అక్షరంతోనే వస్తాయి అన్ని పదాలు. ఓకే, ఒక పర్సన్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఆ పర్సన్ ఎవరు అంటే ఆయన ప్రాఫిటిక్ చైల్డ్, ప్రవచన పురుషుడు. ఎవరు ఆ వ్యక్తి, ఆ పర్సన్ ఎవరు అని అంటే ఆయన ప్రీ ఎమినెంట్ చైల్డ్, అంటే సర్వాధికారి అయిన, సర్వ సృష్టికి కారణభూతుడైన, సర్వోత్తముడైన దేవుని గుర్చిన విషయాలు. ఏ ప్రాఫిటిక్ చైల్డ్ అండ్ ప్రీ ఎమినెంట్ చైల్డ్. సృష్టి యావత్తు ఆయన వలన, ఆయన మూలముగా, ఆయన కొరకు కలిగను. ఆ సర్వోన్నతుడైన దేవుని గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం ఆయనను గురించి అంటే ద ప్లేస్ ఆఫ్ బర్త్, ఆయన పుట్టిన స్థలము. మనము ప్రవచనాల్లో చదువుకున్నాం, యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అని రాయబడి ఉంది. బెత్లెహేము అనే ఒక గ్రామంలో యేసు ప్రభు పుడతానని ఎప్పుడో ఆయన ప్రవచనాన్ని చెప్పించాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయిలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము అనే ఒక చిన్న గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన భూమి మీదికి మానవుడిగా రావడానికి. ప్రపంచ దేశాలన్నిటిలోకెల్లా మధ్య భూభాగం అది. ఎందుకు పర్టికులర్గా ఆ ప్లేస్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? భూమి యొక్క నడిబొడ్డు లాంటి స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ స్థలమందు ఆయన పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన సుసందేశాన్ని వ్యాపింపజేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని రక్షించాలన్నది ఆయన ప్రణాళిక. మధ్య భాగమును ఆయన దర్శించి బూదిగంతముల వరకు ఆయన సువార్తను వ్యాపింపచేయాలన్నది ఆయన ప్రణాళిక. ఆ బెత్లెహేము అనే స్థలాన్ని ఎన్నుకోవడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మధ్యాహ్న సమయమందు ఆ ప్రత్యేకతలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక వేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది 100% సత్యము. అయితే డేట్ని గురించి బైబిల్ ఎప్పుడు మెన్షన్ చేయలేదు. డిసెంబర్ 25 తారీఖున యేసు పుట్టాడా అంటే బైబిల్ దాని గురించి ఏ విధమైన ఆనవాలు ఇవ్వలేదు. కానీ డేట్ ఎప్పుడు ప్రాముఖ్యతని బైబిల్ ఇవ్వలేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యం మాత్రం 100% ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు జరగడము 100% మనం చూస్తున్నాం సత్యమని. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టడానికి ఉన్న ప్రత్యేకతను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ప్లేస్కున్న ప్రత్యేకత బైబిల్లో మొట్టమొదటిసారి బెత్లెహేము అనే ప్లేస్ ఎక్కడ మెన్షన్ చేయబడిందంటే ఆదికాండంలో 35వ అధ్యాయంలో మెన్షన్ చేయబడింది. ఏ సందర్భములో ఆ స్థలము పేరు ప్రస్తావించబడిందంటే యాకోబు అనే వ్యక్తి ఆయన భార్య రాహేలు అనే ఆ స్త్రీ ఒక కుమారుని కంటుంది ఆ స్థలమందు. ఆ కుమారుని కని అతనికి ఒక పేరు పెడుతుంది. ఒక్కసారి బైబిల్ ఉన్నవారు ఆదికాండము 35వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాతకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. చాలా బెత్లెహేము అనే పేరు మొట్టమొదటిగా బైబిల్ ఏ సందర్భంలో మెన్షన్ చేయబడిందంటే యాకోబు భార్య అయిన రాహేలు ఒక కుమారుని కని అతనికి బెనోని అనే పేరు పెట్టింది. అనగా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. వెంటనే తండ్రి అనగా యాకోబు ఆ కుమారునికి పేరు వెంటనే చేంజ్ చేశాడు. దుఃఖపుత్రుడు అంటే బాగుండదు, కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు ఆయనకి. బెన్యామీను అనే పేరు మార్చేశాడు. కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఆ కుమారునికి జన్మనివ్వగానే తల్లి చనిపోయింది. ఆమెను సమాధి చేసిన స్థలము బెత్లెహేము. బెత్లెహేము అనే స్థలము ఒక దుఃఖముతో కూడా ప్రారంభమైన స్థలము, విచారకరమైన స్థలం. బెత్లెహేము అనగానే యాకోబునకు దుఃఖము కలుగజేసిన స్థలము, ఒక స్త్రీ మరణించిన స్థలము, ఒక కుమారుని కని దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిన స్థలము. ఆ యొక్క బాధకరమైన ఆ స్థలాన్ని యేసు ప్రభు పుట్టడానికి ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ కుమారుని కని అతనికి ఏమని పేరు పెట్టిందట? బెనోని అనగా
దుఃఖపుత్రుడు, తల్లికి దుఃఖాన్ని కలుగజేసిన పుత్రుడు అట. ఈ మాట నేను చదువుతున్నప్పుడు బహుశా యేసు ప్రభువు కూడా దేవదూత మరియకు ప్రత్యక్షమై యేసు అను పేరు పెట్టమని చెప్పకపోతే బహుశా మరియ కూడా యేసు ప్రభుకి బెనోని అనే పేరు పెట్టేదేమో. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడున్న వారందరూ యేసుని విశ్వసించిన వారు, బైబిల్తో పరిచయం ఉన్నవారు కనుక ఈ మాటలు మీకు అర్థమవుతాయి అనుకొని చెప్తున్నాను. ఒక నూతన వ్యక్తులు అయితే మరలా ఏబిసిడి నుండి ప్రారంభించాల్సి వస్తుంది. దేవదూత యేసు తల్లి అయిన మరియకు ప్రత్యక్షమై నీకు పుట్టబోవు కుమారునికి యేసు అను పేరు పెట్టుదువు అని ఒకవేళ చెప్పకపోతే యేసు ప్రభు తల్లి అయిన మరియ కుమారుని కన్న తరువాత ఆయనకు కూడా బెనోని అనే పేరు పెట్టేదేమో అనిపించింది నాకు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పుట్టిన 8 దినములకు యెరూషలేము అనే దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళగానే అక్కడ సుమయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మంచి నీతిపరుడు. ఆయన మీద ఒక ప్రవచనం ఉంది. ఈ రక్షకుడు పుట్టేంత వరకు ఆయన చనిపోడు అనే ప్రవచనం ఉంది. యేసు పుట్టేంత వరకు ఆయన చనిపోడు అనే ప్రవచనం ఉంది కనుక ఎప్పుడు పుడతాడా అని వృద్ధాప్యం వరకు ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత 8 రోజులకు యెరూషలేము దేవాలయం తీసుకెళ్ళగానే అక్కడ సుమయోను చూచి చాలా ఆనందించాడు. చూసిన తర్వాత అక్కడ పలుకబడిన కొన్ని మాటలు ఉన్నాయి. ఒక్కసారి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఒక్కసారి వినండి దయచేసి. యేసు ప్రభు పుట్టాడు. ఆ చిన్న బాలుని యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించడానికి తీసుకెళ్లారు. యెరూషలేము దేవాలయంలో సుమయోను ఆ బాలుని గురించి తల్లికి చెప్తున్నాడు, అమ్మా నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆ చిన్న బిడ్డని తీసుకొని వెళ్తే సంతోషంగా ఆనందంతో ఆయనను ప్రతిష్ఠించడానికి వెళ్తే హృదయాన్ని కలవరపరిచే ఒక ప్రవచనాన్ని సుమయోను ప్రవక్త చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును, నీకు ఒక దుఃఖాన్ని కలగజేసే సన్నివేశం జరుగుతుందమ్మా అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ఈ పుట్టిన శిశువు ఎవరో సుమయోనికి తెలుసు. ఈ పుట్టిన శిశువు యొక్క ఉద్దేశం ఏంటో ఆ సుమయోనికి తెలుసు. పర్పస్, ఎందుకు పుట్టాడిన అంటే మానవాళి అంతటి కొరకు క్రూరమైన ఒక బలియాగమును, శిలువ యాగమును ఆయన చేయబోతున్నాడు. అమ్మా ఈరోజు ఈ చిన్న బిడ్డను చూసి నువ్వు చాలా ఆనందిస్తున్నావు, కానీ ఈ చిన్న బిడ్డను బట్టి ఒకరోజు నీ హృదయం చాలా గాయం అవుతుంది. ఆయన శిలువ మీద వేలాడబడడం నువ్వు చూసినప్పుడు నీ గుండె చలించిపోతుంది, తట్టుకోలేవమ్మా. ఈ బిడ్డ బలి అవ్వడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని సుమయోను ద్వారా ఒక ప్రవచనం చెప్పబడింది. ఒకవేళ ఆ ప్రవచనం విన్న తరువాత ఆ తల్లి యేసుకు పేరు పెట్టాలనుకుంటే ఏమని పెట్టేది? అప్పుడు గుండెలో నుండి ఒక బల్లెము దూసుకొని వెళ్ళినట్టు, ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళిపోవడం అంటే బాధను కలుగజేసే సన్నివేశం. బెనోని అని పెట్టేదేమో అనిపించింది నాకు. సరే, యేసు ఆయన ఈ లోకానికి రావడం యొక్క ఉద్దేశము ఆయన పుట్టినప్పుడు తెలియజేయబడింది. ఆయన పుట్టక మునిపే తెలియజేయబడింది. ఆయన ఈ లోకములో మనుషులందరి పాపముల కొరకు ప్రాయశ్చితాన్ని చేయడానికే వచ్చాడు. పర్పస్ ఎందుకు వచ్చాడు అని అంటే యేసు ప్రభువే స్వయంగా చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకు నేను వచ్చి. ఈ మధ్యకాలంలో యేసును దూషించేవారు అధికమయ్యారు. యేసుని మీద అపహాసపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. శిలువ మీద 3 మేకులను పీక్కోలేకపోయిన వాడు సమాజాన్ని ఏమి రక్షిస్తాడని హేళన చేసే వాళ్ళు ఉన్నారు. పాపం వారికి తెలియదు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు. నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి అన్నాడు. ఆయన తను తాను రక్షించుకోలేక శిలువ మీద వేలాడబడలేదు, నిన్ను రక్షించడానికి శిలువ మీద వేలాడబడ్డాడు. ఆయన బలి అవ్వడం ఎన్నుకున్నాడు, బలి అవ్వడానికే వచ్చాడు. ఆయన తల్లి హృదయం దుఃఖపరచబడింది. ముఖ్యంగా పరలోకమందున తండ్రి హృదయం కూడా వేదనకు గురి చేయబడింది. తండ్రి యొక్క సముఖములో నుండి వేరు చేయబడి పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి మానవుడిగా ఆయన దిగి వచ్చాడు.
మన కొరకు బలి అయి మనని నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించి మన కొరకు శిలువయాగము చేసి 3వ రోజున తిరిగి లేచి ఇంకా 40 దినములు భూమి మీద అగ్గుపడుచు ఆ తరువాత ఆరోహణమైపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ కూర్చున్నాడని బైబిల్ చెప్తుంది? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు బెత్లెహేములో రాహేలు కుమారునికి అని ఏమని పేరు పెట్టింది? బెనోని, దుఃఖపుత్రుడు అన్నాడు. తండ్రి ఏమని పేరు పెట్టాడు? బెన్యామీను అని పేరు పెట్టాడు. ఈ దుఃఖపుత్రుడే కుడి చేతి పుత్రుడు. బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఎవరు ఆసీనులై ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, యేసు అనే ఈ వ్యక్తికి బెన్యామీన్ అనే పేరు కూడా వర్తిస్తుందా లేదా? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఒకప్పుడు పరలోకం మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మరలా ఆ మునుపు ఉన్న మహిమలోనికి ఆయన వెళ్ళాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు, తండ్రి మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో ఇప్పుడు మరలా అట్టి మహిమకు నన్ను చేర్చుము. ఆ పరలోక మహిమను ఒకప్పుడు విడిచిపెట్టుకొని భూమి మీదకి వచ్చాడు. ఎంతో దుఃఖాన్ని అనుభవించాడు. ఆ తరువాత మానవాళి దుఃఖాన్ని తొలగించడానికి ఆయన చేసిన శిలువ త్యాగం పూర్తయిపోయిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సో ఆయన ఎవరు అనంటే ఆయన పరలోక మహిమనంతటిని కూడా అనుభవిస్తున్న సర్వోన్నతుడైన దేవుడు. ఆయన సకల సృష్టికి కారణభూతుడు, మనకు రక్షకుడు. ఆయన పుట్టిన స్థలము బెత్లెహేము. ఎందుకు స్పెషల్గా ఆ ప్లేస్ని ఎన్నుకున్నాడంటే ఆ ప్లేస్కి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. అక్కడ యాకోబు, రాహేలు వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు యేసు ప్రభు రాబో సందర్భాలను ముంగుర్తుగా కొన్ని ప్రవచనాలుగా దేవుడు చెప్పించాడు. సరే, ఆ ప్లేస్కున్న ఆ పేరుకున్న ప్రత్యేకతను చూద్దాం. ఏం పేరు అది? బెత్లెహేము. బెత్లెహేము అనే హెబ్రీ భాష పదానికి అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. బెత్ అంటే ఇల్లు, లెహెమ్ అంటే రొట్టె. బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు. ఆ ప్లేస్కి ఆహారము దొరుకు స్థలము, రొట్టెల ఇల్లు అని పేరు పెట్టబడింది. అయితే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? జీవాహారము నేనే. బెత్లెహేము శరీరానికి కావలసిన రొట్టెలు దొరికే స్థలమేమో కానీ యేసు ప్రభు ఆ జీవాహారము నేనే అన్నాడు. ఆయన నిజమైన జీవాహారం, నిజమైన మన ఆత్మకు ఆహారమై ఉన్న వ్యక్తి యేసు ప్రభువే. ఆ ప్లేస్కి సరిపడిన వ్యక్తి ఆయన. నిజమైన జీవాహారము అదే ఊర్లో దొరికింది. బెత్లెహేము రొట్టెలకు నిలయమే కాదు, భూ సంబంధమైన ఆహారానికి నిలయమే కాదు, పరము నుండి దిగి వచ్చిన ఆ జీవాహారమునకు కూడా అది బర్త్ ప్లేస్. జీవాహారం దొరికే స్థలమైంది బెత్లెహేము. ఆ స్థలానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆ స్థలం అందే దావీదు పుట్టాడు. దావీదు వంశంలో యేసు ప్రభు పుడతాడన్న ప్రవచనం ఉంది కనుక ఆ బెత్లెహేముని ఆయన ఎన్నుకున్నాడు. దావీదు కుమారుడుగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. సో ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు జరుగుతూ వచ్చాయి. ఇంకా ఒక విషయం ఏంటంటే ఆ ప్లేస్ని ఎన్నుకోవడానికి ఇంకో ప్రత్యేకత ఉంది. నువ్వు యూదే దేశంలోని అన్ని ప్రాంతాల కన్నా అల్పమైన దానవు, చాలా చిన్న విలేజ్ని ఆయన ఎన్నుకున్నాడు. మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన ఎన్నుకున్న స్థలం. ఫస్ట్ ఆయన ఎన్నుకున్న శరీరము ఒక దాసుని స్వరూపమును ధరించి అన్నాడు. రాజకుటుంబంలో పుట్టలేదు, రాజవైభవాలతో ఆయన బాల్యం నుండి పెరగలేదు. ఒక పేద కుటుంబములో ఒక పశువుల పాకులో పరుండబెట్టిన వ్యక్తి. ఆయన ఎన్నుకున్న గ్రామము అల్పమైనది. ఒక ఫేమస్ సిటీలో పుట్టలేదు ఆయన, ఒక అల్పమైన సిటీలో పుట్టాడు. ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాయంటే భూమి మీద ఉన్న ప్రతి అల్పమైన వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, వారి యొద్దకు రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ఎక్కువ శాతము సంచరించినది పేదలైన ప్రజల మధ్యలోనే. బీదలైన మీరు ధన్యులు అని, అల్పమైన వారు, తృణీకరించబడిన వారు, అంటరాని వారు, అలాంటి ప్రజలని దేవుడు చేర్చుకొని వారికి తన రక్షణ సువార్తని అందించినప్పుడు అనేకులు యేసును వెంబడించారు. సో యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సామాన్యమైన అతి దయనీయమైన స్థితిలో ఉన్న వారి యొద్దకే వచ్చాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టిన వార్త మొట్టమొదటి ఎవరికి అందింది? రాజభవనంలో ఉన్న వారికి అందిందా? అడవిలో పొలంలో గొర్రెల్ని కాసుకుంటున్న ప్రజలకు అందిందా? ఆయన న్యూస్ ఫస్ట్ అందింది గొర్రెల కాపర్లకు, ఆ తర్వాత తూర్పు దేశపు జ్ఞానులకు కూడా
ఆ యొక్క వార్త అందింది. సో ఇక్కడ గమనించండి, దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు అల్పమైన దాన్ని ఎన్నుకున్నాడు. బైబిల్లో రాయబడింది, పెంట కుప్పలలో నుండి దీనులను పైకి లేవనెత్తువాడు. సరే, ఈ ప్లేస్లో ఆయన పుట్టాలి అని ప్రవచనం ఉంది కదా, ఎంత విచిత్రమో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా, ఆమెకు ప్రధానము చేయబడిన భర్తగా పిలువబడుతున్న యోసేపు, వారు ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసా? ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవదూత వారిని దర్శించి ప్రవచనం చెప్పాడో తెలుసా? వారు నజరేతు అనే స్థలంలో ఉన్నారు. నజరేతు అనే స్థలంలో ఉన్నారు. అక్కడ నుండి బెత్లెహేమునకు ఇంచుమించు 130 నుండి 145 కిలోమీటర్ల దూరం. చాలా శ్రద్ధతో దయచేసి మాటలు వినండి. నజరేతులో ఉన్నారు. యేసు ప్రభు పుడతాడన్న ప్రవచనం వారు పొందుకున్నప్పుడు నజరేతులో కాపురం ఉంటున్నారు వాళ్ళు. నజరేతులో ఉన్నవారు యేసు ప్రభు పుట్టే సమయానికి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు బెత్లెహేముకు వచ్చారు. నిండు గర్భముతో మరియ ఉంది. ఇంచుమించు 4 రోజుల ప్రయాణము. ఒకవేళ వారు గాడిద మీద ప్రయాణం చేయాలన్నా ఆ రోజుల్లో ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. మరి ఏ రీతిగా వారు ప్రయాణం చేసి వచ్చారో తెలియదు. ఒకవేళ నడుచుకుంటూ వచ్చినా లేదా ఒక గాడిద మీద వారు ప్రయాణం చేసినా ఇంచుమించు 4 రోజుల ప్రయాణం. అది దినమంతా ప్రయాణం చేయాలి, రాత్రి ఒక దగ్గర విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ దినమంతా ప్రయాణం చేయాలి. అలా 4 రోజులు ప్రయాణం చేస్తే నజరేతు నుండి బెత్లెహేముకి వస్తారు. ఆ నిండు గర్భిణి అయిన మరియని తీసుకొని బెత్లెహేముకి రావాల్సిన అవసరం ఏమీ ఏర్పడింది? నజరేతులోనే ఆయనకు జన్మనివ్వచ్చు కదా. ఎందుకు యోసేపు మరియలు బెత్లెహేముకి వచ్చారు? బెత్లెహేముకి వచ్చేటట్టుగా పరిస్థితులు ఎలా మార్చబడ్డాయి? మనం లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. ఆశ్చర్యమైన విషయం, ఆ ప్రవచన నెరవేర్పుకు పరిస్థితులను దేవుడు ఎలా సమకూర్చాడో చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్తలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళెను. రైట్. యోసేపు మరియా నజరేతులో నివాసం చేసే వాళ్ళు ఎందుకు బెత్లెహేముకు వెళ్ళాల్సి వచ్చింది? చరిత్రలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నిటిని కూడా రోమా చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. రోమా చక్రవర్తి అయిన కైసరుకి ఒక ఆలోచన వచ్చింది, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని సంఖ్య వివరాలు రావాలి నాకు. ఎందుకంటే ట్యాక్స్ని వసూలు చేయడానికి ప్రతి ఒక్కరి మీద ఇంత ట్యాక్స్ వేయాలి, ఆ పన్నును డిసైడ్ చేయాలంటే అసలు ఎంతమంది ఉన్నారు మన ప్రపంచంలో అని జనసంఖ్య చేయాలన్నది హిస్టరీలోనే ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా జనాభా లెక్కించుట అనేది జరిగింది. అదే మొదటిసారి. కైసరు అనే రాజు చక్రవర్తి ప్రజాసంఖ్య చేయవలనని ఆర్డర్ పాస్ చేశాడు. అయితే ఈ ఆర్డర్కున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ప్రతివారు తమ స్వంత గ్రామంలోనికి వెళ్ళాలి, అక్కడ ప్రజాసంఖ్య వివరాలు ఇవ్వాలి, ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారు అనే క్లారిటీ నాకు కావాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? నజరేతును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే, కరెక్ట్గా మరియా తన కుమారునికి జన్మనిచ్చే అదే సమయానికి ప్రజాసంఖ్య చేయాలని ఆర్డర్ ఎలా వచ్చిందో, ఆ పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఆ నిండు గర్భిణి అయిన మరియను ప్రయాణం చేయించుచు వారు బెత్లెహేముకు తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, పరిస్థితులన్నిటినీ దేవుడు సమకూర్చి ప్రవచనాన్ని ఎలా 100% నెరవేర్పు జరిగించాడో. ఆయన బెత్లెహేములో పుట్టాలి అన్న ప్రవచనం నెరవేర్పు కొరకు పరిస్థితులు ఎలా సమకూర్చబడ్డాయో చూడండి. అక్కడ వ్రాయబడిన మరలా మాట గమనించండి. యూదయలో బెత్లెహేములో 6వ వచనం, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, ఏ స్థలానికి వచ్చాడు, ఎక్కడ పుట్టాడో ఆ వివరాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావడం ఏదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. భూమి పుట్టక మునుపు నుండే తండ్రి యొక్క ప్రణాళికలో ఉంది. మానవుని సృష్టించిన తర్వాత మానవుడు పాపము చేసి దేవునికి దూరం అవుతాడు.
దూరమైన మానవుణ్ణి తిరిగి దేవుని దగ్గరికి చేర్చడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడు వేసుకొని ఉన్నాడు. ఆ ప్రణాళికలోని భాగమే సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ లోకానికి పుట్టడం. అందుకొరకే సృష్టింపబడిన మనమందరము తిరిగి సృష్టికర్త యొద్దకు వెళ్ళాలంటే యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరలేరు. మనందరి కొరకు క్రూరమైన శిలువ మరణాన్ని పొంది తిరిగి తండ్రితో సమాధానపరచడానికి తన శిలువ యాగము చేత, తన రక్త ప్రోక్షణ చేత మనలందరినీ క్షమించి నిత్య జీవానికి నడిపించడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి రావడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రణాళికలు వేసుకొని ఆయన ప్రవచనాల నెరవేర్పులన్నీ కూడా యేసులో జరిగి ఆయన చరిత్ర పురుషుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. అయితే ఈరోజు మనము ఆయన నుండి తెలుసుకొని నేర్చుకొని జీవితంలోకి అన్వయించుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, అంత గొప్ప దేవుడు మనని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ ప్రేమకు గుర్తుగా ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. మనమందరము నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈరోజు ఈ లోకానికి? మనమందరము నిత్య జీవము పొందడానికి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి, పాపమనే అడ్డుగోడను కూల్చివేసి మనలందరినీ నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలన్న ఉద్దేశంతో యేసు ప్రభు వచ్చాడు. సో ఇదేదో కట్టుకథ కాదు, ఇదేదో మనిషి చేత కల్పించబడిన కల్పనా కథ కాదు. ఇది చరిత్రలో నిజముగా జరిగింది. ప్రవచనాలన్నీ నెరవేర్పు జరిగాయి. క్రీస్తుకు పూర్వమే వ్రాయబడిన లేఖనాల ఆధారాలు ఈరోజు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ యేసు ప్రభు పుట్టక మునిపే వ్రాయబడినవి అన్న ఆధారాలు కూడా, ఆ తాళపత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు, పుట్టలేదు అని ఎవరైనా పలికినా వారు అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారే తప్ప సత్యాన్ని అంగీకరించే మనస్సు వారికి లేదు. యేసు ఎవరు అన్న విషయాన్ని మనం గ్రహించాం. ఆ పర్సన్ ఎవరు అంటే ఆయన చారిత్రక పురుషుడు, ప్రవచన పురుషుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యుగ యుగములు ఏలువాడు. అక్కడ ఒక మాట రాయబడింది, మీకా గ్రంథంలోనే రాయబడింది ఆయన ఎవరై ఉన్నారు అని. ఒక్కసారి చూడండి, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగువాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకట? పురాతన కాలము నుండి, అంటే మానవుడు పుట్టక మునుపు నుండే ఉన్నాడు. మానవుడు పుట్టినాక ఏదేను తోటలో ఆదాము దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరు? ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము దగ్గరికి ఏదేను తోటలోనికి వచ్చిన ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభువే. అబ్రహాముతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. గిద్యోనుతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. మోషేతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. పురాతన కాలం నుండి భూమి మీదకి వచ్చుచూ వెళ్ళుచున్న ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితము రక్తమాంసములు గలవాడిగా బలియాగం అవ్వడానికి మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చాడు. మనందరి రక్షణ కొరకు, మనని పాపములో నుండి విడిపించడానికి. యేసు అన్న పేరుకు అర్థమే రక్షకుడు అని అర్థం. ఈరోజు ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము, మనల్ని రక్షించడానికి వచ్చాడు అనేదే గొప్ప సువార్త. ఈరోజు లోకంలో ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, లోకంలో నువ్వు కోరుకుందల్లా దొరికినా నీ పాపములు క్షమించబడేంత వరకు నీకు సమాధానం దక్కదు. నెమ్మది అనేది పాప క్షమాపణ జరిగేంత వరకు నీకు దొరకదు. ఆ పాప క్షమాపణనిచ్చి నీకు సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ వార్తను వింటున్న వారిలో ఇంకా ఎవరైనా ఆ సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, ఆయనని రక్షకునిగా స్వీకరించకుండా, పాప క్షమాపణ పొందకుండా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు మరణించిన ఆ గొప్ప దేవుణ్ణి ఈరోజు నీ హృదయంలోనికి చేర్చుకొని ఆయనకు నీ హృదయంలో చోటిచ్చినట్లయితే నీ పాపములను క్షమించి నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా చేర్చుకొని పరలోక రాజ్య వారసునిగా, వారసురాలిగా దేవుడు నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఈరోజు యేసు ప్రభుని ఎవరు హృదయంలోనికి ఆహ్వానిస్తారో వారికే నిజమైనది క్రిస్మస్ పండుగ. ఇక్కడ ఎన్ని ఆర్భాటాలు చేసినా, ఎన్ని ఉత్సవాలు చేసినా యేసు ప్రభు నీ హృదయంలో అడుగు పెట్టేంత వరకు నీకు పండుగ లేదు. ఎవరి హృదయంలో యేసు ప్రభు పుట్టాడో వారికి మాత్రమే ఈ పండుగ. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఎవరు ఆయనకిష్టులు? ఆయనను అంగీకరించిన వారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సత్రములలో ఆయనకి స్థలము లేదు. భూమి మీద ఆయన బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆయన పడుకోబెట్టడానికి స్థలం దొరకలేదు.
యేసు ప్రభు సంచరిస్తున్నప్పుడు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకునే చోటు లేదు. ఆ రోజు ప్రజలు ఆయనకు చోటునివ్వలేదు. ఈరోజు కూడా చాలామంది ఈ రక్షకునికి హృదయాల్లో చోటు ఇవ్వట్లేదు. ఇంత గొప్ప రక్షకుడు నిన్ను ప్రేమించి నీ కొరకు వస్తే స్థలం లేదయ్యా వెళ్ళిపోండి అంటున్నారు. మా హృదయాల్లో చోటు లేదు వెళ్ళిపోండి అని యేసుని తృణీకరిస్తున్నారు. దయచేసి గమనించండి, ఈరోజు అద్భుతమైన అవకాశాన్ని ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఇస్తున్నాడు. ఇంకా ఇక్కడున్న వారిలో ఎవరైనా మీ హృదయాలలో ప్రభువుని రక్షకుని స్వీకరించకపోతే దేవుడు ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పాపము నుండి విడుదల పొంది నిత్య జీవంలో మీ పేరు రాయబడాలి, జీవ గ్రంథమందు మీ పేరు రాయబడాలి. ఆయన రాజుల రాజుగా ప్రభులకు ప్రభుగా ఒకరోజు రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తనతో పాటు నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. అది నిజము, అది ఖచ్చితంగా నెరవేర్చబడబోతుంది. ఆ రోజు నీవు ఆయనతో కూడా నిత్య జీవానికి ఎత్తబడాలంటే ఈరోజు నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించబడాలి. ఎవరైతే ఆయన రక్షకునిగా మీ హృదయంలోకి ఆహ్వానిస్తారో ఈరోజు గొప్ప విమోచన మీరు పొందగలుగుతారు. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నేను ఆల్మోస్ట్ పుట్టినది మొదలుకొని పెరిగింది ఇదే స్థలంలో. 1979 సంవత్సరం నుండి నేను పసి బాలుడుగా ఉన్నప్పటి నుండి పెరిగిన స్థలాలు ఇవి. మేము ఆడుకునే స్థలం ఏదో తెలుసా? ఇదే గ్రౌండ్. 82, 83, 84 ఈ సంవత్సరాల్లో చెప్తున్నాను. 1982, 83 అప్పుడప్పుడే నాకు ఊహ వచ్చి అవగాహన వచ్చి ఆడుకునే వయసులోనికి వచ్చినప్పుడు మేము ఆడుకున్న స్థలాలు ఇవి. ఈ స్థలం అంతా మాకు గ్రౌండ్. ఈ కొండలన్నీ మేము ఆడుకునే స్థలాలు. గుట్ట మీద మేము తిరగని స్థలం లేదు, మేము కాళ్ళు పెట్టని స్థలం లేదు. ఇదే మా గ్రౌండ్, ఇదే మా పార్క్, ఇదే మా ప్లే గ్రౌండ్, ఇదే మేము ఏం చేయాలన్నా మేము ఆడుకునే స్థలాలు ఇవి. ఆ చిన్న వయసులో నుండి నాతో పాటు పెరిగిన స్నేహితుడు ఉన్నాడు. నాకు ఊహ తెలిసిన తర్వాత నాకంటూ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని అంటే ఫస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి ఎప్పుడు ఫ్రెండ్షిప్ అయిందో మాకు తెలియదు. మాటలు మాకు వచ్చినప్పుడు ఊహ తెలిసినప్పటి నుండే ఫ్రెండ్స్ అయ్యాం. ఎందుకంటే పక్క ఇల్లు అన్నమాట. ఎక్కువ ఫ్రెండ్స్ నాకు లేరు చిన్నప్పటి నుండి, చాలా లిమిటెడ్ ఫ్రెండ్సే ఉన్నారు. ఆ లిమిటెడ్ ఫ్రెండ్స్లో కూడా నేను ఎక్కువ సమయం నా బాల్య వయసు నేను గడిపింది ఒక స్నేహితుడు. ఆ చిన్న వయసు నుండి మేము చాలా ప్రియంగా ఆడుకుంటూ మేము పెరిగాము. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణ స్నేహితులాగా పెరిగాం. ఇంకెవరితో టైం స్పెండ్ చేసే వాళ్ళం కాదు. స్కూల్ నుండి రాగానే మళ్ళీ వాడి రాత్రి పడుకునే సమయం దాకా వాళ్ళతోనే. ఆ చిన్న వయసు నుండి మేము పెరిగాం. అయితే చిన్నప్పటి నుండి ఎవరికైనా సువార్తను చెప్పి వారిని పరలోక రాజ్యాన్ని నడిపేయాలన్న ఆశ నాకు ఉండేది. చిన్న వయసు నుండి ఆ స్నేహితునికి నేను చెప్పేవాడిని ప్రభువుని గురించి. అలా ఎవ్రీ క్రిస్మస్ కూడా మా ఇంటికి ఆహ్వానించేవాడిని. ఈ క్రిస్మస్ గ్రౌండ్లో కూడా ఎప్పుడు మీటింగ్ జరిగినా అతన్ని ఆహ్వానిస్తాను. ఖచ్చితంగా ఆ రోజు మీటింగ్కి వస్తాడు, మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళెత్తు ఉండేవాడు. అలా స్నేహాన్ని ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తూ వచ్చాను. అయితే ఎన్నో మారులు యేసును గుర్చిన సువార్త నేను ప్రకటించాను. ఎన్నో మారులు రక్షకుని గురించి పరిచయం చేశాను. ఎందుకంటే అతని బాల్య వయసు అంతా కూడా చాలా వ్యర్థమైపోయింది. స్కూల్కి వెళ్తూ బ్యాగ్ అక్కడ బయటపడేసి బయటకు వెళ్ళి ఆడుకునేవాడు. స్కూల్కి సరిగ్గా చదువుకోలేదు, చదువు అంతా ఆగిపోయింది. చెడు స్నేహానికి అలవాటు పడ్డాడు, చెడు అలవాట్లకు గురైపోయాడు. బాల్య వయసులో నుండే తప్పు త్రోవలో తన జీవితాన్ని కొనసాగించాడు. నాతో కలిసినప్పుడల్లా బాగుపడాలి, మంచి జీవితం కావాలి అనుకునేవాడు. బయటికి వెళ్ళిపోయి మళ్ళా చెడు స్నేహంలో కొనసాగుతూ ఉండేవాడు. ఎన్నో మార్లు అతనికి చెప్పాను, ఎన్నో మార్లు ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ స్నేహితుని నేను తీసుకుని వెళ్ళేవాడిని. హైదరాబాద్లో ఏ ప్రాంతంలో మీటింగ్ జరిగినా సువార్త కొడుకు జరుగుతుందంటే చాలు అతను వెంట తీసుకొని వెళ్ళేవాడిని. ఎక్కడ ఒక్క మాట సువార్త విని ఇతడు రక్షింపబడతాడేమో అని నేను పిలిచే ప్రతి చోటికి వచ్చేవాడు నా మీద ఉన్న అభిమానాన్ని బట్టి. ఎన్నో సువార్త కొడుకు తీసుకెళ్ళాను, ఎన్నోసార్లు సువార్త చెప్పాను. ఒక మాట అనేవాడు, నా కోసం ప్రార్థన చేయరా అనేవాడు, అంతేగాని ఎప్పుడు ప్రభువుగా యేసుక్రీస్తుని తన హృదయంలోనికి ఆహ్వానించలేదు. నాకు తెలిసినంత వరకు అతని గురించి ప్రార్థన చేసిన అన్నిసార్లు నేను ఇంకెవరి గురించి చేయలేదు. అతనికి సువార్త చెప్పిన అన్నిసార్లు ఇంకెవరికి చెప్పలేదు. అతడు రక్షింపబడాలని చిన్ననాటి నుండి నా కోరిక. ఎందుకంటే నాకు ఫస్ట్ స్నేహితుడు, ఈరోజు వరకు అతడు స్నేహితుడుగానే ఉన్నాడు. అతడు రక్షింపబడాలి అనేది నా కోరిక. ఎంత ప్రయత్నం చేశాను. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి వస్తాడు, క్రిస్మస్ రాగానే ఈసారి కూడా నేను పిలవాలి అని నేను మనసులో అనుకుంటా ఉన్నాను. గత 19వ తారీఖు నేను ఖమ్మంలో ఒక మీటింగ్లో ఇలాగే వాక్యం చెప్పడానికి రాత్రి 7 గంటలకు స్టేజ్ ఎక్కుతున్నాను. అదే టైంకి మెసేజ్ వచ్చింది. ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, ఒరేయ్ మన స్నేహితుడు యాక్సిడెంట్ అయింది,
చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. తల పగిలిపోయింది, కాలర్ బోన్ ఇరిగిపోయింది, కోమాలో ఉన్నాడు, హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ చేయబడ్డాడు, ప్రార్థన చేయి ఆయన కోసం అని మెసేజ్ వచ్చింది. మెసేజ్ చెప్పడానికి స్టేజ్ మీదకి వెళ్తున్న సమయంలో నా మెసేజ్ చూశాను. ఒక్కసారి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. అరే దేవా, వీడికి ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు, వీడు రక్షింపబడితే బాగుండు. చిన్నప్పటి నుండి ఇతని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఎన్నో క్రిస్మస్ పండుగలు వచ్చాడు నాయన, ఆయన ఇంకొక క్రిస్మస్ ఛాన్స్ ఇవ్వు దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. 19వ తారీఖు నాకు వార్త అందింది, కానీ నేను అతన్ని కలుసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే డైలీ నాకు ఏదో మీటింగ్స్ని బట్టి నేను వెళ్ళలేకపోయాను. నిన్నటి రోజు సండే నేను యాక్చువల్లీ మధ్యాహ్నం తర్వాత బీదర్ వెళ్ళాలి, బీదర్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఈరోజు మళ్ళీ బీదర్ వెళ్ళాలి కనుక నిన్న ఒక్కసారి వెళ్ళి కలిసేసి వస్తానని హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆయన కండిషన్ చాలా భయంకరంగా ఉంది. ఈ తల బ్రెయిన్ వాచిపోయేసరికి తల స్కల్ దాన్ని తట్టుకోలేదని చెప్పేసి ఈ ఎముక విరగొట్టేశారు డాక్టర్స్. ఎముక చిప్ప తీసేసి ఆ బ్రెయిన్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ అది తగ్గిన తర్వాత ఈ చిప్ప మళ్ళా పెట్టాలి. ఇది తీసేసి కడుపు కోసి కడుపులో దాన్ని భద్రపరిచారు. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఇది మళ్ళా పెట్టాలని. ఆ నరాలు తెగిపోయి లోపల భయంకరమైన బీపీ లెవెల్స్ అన్నీ కూడా పెరిగిపోయి నేను వెళ్ళి ఐసీయూలో చూసేసరికి తల ఇంతలా వాసిపోయి ఉంది, ఆయన కోమాలో ఉన్నాడు. ఒక్కసారి ఆయన చూడగానే బాధ అనిపించింది. దేవా, ఒక్క క్రిస్మస్ ఆయనకు ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈసారి అతనికి చాలా సూటిగా నేను సువార్త చెప్పాలనుకున్నాను. దేవా, ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి అతనికి రక్షణ అందితే చాలు. నాకంటే దాదాపు 3-4 సంవత్సరాలు పెద్దోడు ఆయన, 47-48 సంవత్సరాల వయసు ఉంటుంది. పాపం పెళ్లి కూడా కాలేదు ఇంకా. తన జీవితం అంతా నాశనంకి అప్పగించుకున్నాడు. అతడు రక్షింపబడాలి, ఎలాగైనా రక్షింపబడాలని ఎన్ని క్రిస్మస్లు అతను ఆహ్వానించాను. ఈ ఒక్కసారి ఇవ్వనైనా ఛాన్స్ అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసి వచ్చాను. నిన్నట్టుండి మైండ్ కొంచెం బాధాకరంగానే ఉంది. అరే, ఆ ఒక్కడు రక్షింపబడితే బాగుండు. అతడు చనిపోతాడేమో అనే భయం కాదు, అతడు రక్షింపబడలేదు కదా అనే బాధ. తీరా ఈరోజు ఉదయం నాకు మార్నింగ్ అలారం వచ్చినట్టుగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది 5:30కే. రై, నీ ఫ్రెండ్ రాజు చనిపోయాడు. మార్నింగ్ న్యూస్ వచ్చింది, ఆయన చనిపోయాడు. చాలా షాక్లోనే పొద్దున్నే లేచి నిలబడ్డాను. ఏంటి పొద్దున్నే ఈ వార్త వినాల్సి వచ్చింది. కానీ కూర్చొని ఆలోచిస్తున్నారే, వీడికి రక్షణ ఉంటే బాగుండేది, వీడు రక్షింపబడితే బాగుండు అనుకున్నాను. అలా బాధపడుతున్నప్పుడు నిన్నటి రోజే ఇంక స్నేహితుడు చెప్పాడు, ఒక మంచి శుభవార్త చెప్పాడు, చాలా సంతోషించదగిన వార్త చెప్పాడు. ఒరే, 3 నెలల నుండి నాతో పాటు ఇది నా చర్చ్కి వస్తున్నాడు. నేను బాధపడుతున్న సమయంలో ఒక స్నేహితుడు చెప్తున్నాడు, 3 months నుండి ఎవ్రీ సండే చర్చ్కి వస్తున్నాడు. ఒరే, ఈ వార్త నాకు ఎన్ని రోజుల నుండి ఎందుకు చెప్పలేదు, నేను సంతోషించేవాడిని కదా దాంతోపాటు. అంటే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఆ కండిషన్లో వాడు ఉన్నా కూడా 3 months నుండి చర్చ్కి వెళ్తున్నాడు. ఓ, చాలా సంతోషం. అయితే ఈ December 31st తర్వాత బ్యాప్టిజం తీసుకుందాం అనుకున్నాడు వాడు. అన్నీ మానేసి, తాగుడు, అన్ని రకాల దురలవాట్లను మానేసి ఈ December 31st తర్వాత బ్యాప్టిజంకి రెడీ అవుతున్నాడు. ఇంకా సంతోషం అనిపించింది. అయితే ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆ December 31st ఆయన చూడలేదు. ఇక ఈరోజు ఇక్కడున్న వాళ్ళకి అందరికి చెప్తున్నాను, చాలామంది December 31st తర్వాత మారుతాను అనుకుంటున్నారు, మీరు చూడరేమో. ఇక్కడున్న వాళ్ళకి నేను సీరియస్గా చెప్తున్నాను, ఇది మీ జీవితంలో కొంతమందికి లాస్ట్ క్రిస్మస్ కావచ్చు. నేను తర్వాత మారుతాను, నేను ఇంకా టైం ఉంది అని ఎవరైనా అనుకుంటున్నారంటే చెప్తున్నాను, టైం నీ చేతుల్లో లేదు. నేను నిజంగా చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, బాధతోనే చెప్తున్నాను, ఇది మీ లైఫ్లో లాస్ట్ క్రిస్మస్ కావచ్చు. ఈరోజు ఒకవేళ మీ హృదయాన్ని దేవునికి అర్పించకుండా పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత మారదాంలే, నెక్స్ట్ ఇయర్ మారదాంలే, December 31st మారదాంలే అంటే ఆ ఛాన్స్ నీకు రాకపోవచ్చు. మరణం ఏ సమయంలో నీ తలుపు తడుతుందో తెలియదు. నీకు ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునే బెస్ట్ టైం ఈరోజే. మీ మూడిని నేను పాటు చేశానని ఏమనుకోకండి, ఇది సంతోషించదగిన అద్భుతమైన గడియ. కానీ రక్షింపబడకపోతే అది భయంకరమైన వేదనతో కూడిన పరిస్థితి. రక్షకుడు హృదయంలోనికి వచ్చి బ్రతుకు మారితే ఉన్న ఆనందాన్ని అంతులేవు, ఆ ఆనందాన్ని తట్టుకోలేని అంత ఆనందం. కానీ ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రభువుకు దూరంగా ఉండి జీవితాల్లో బ్రతుకులు మారకుండా ఇంకా దుర్వ్యసనాలతో దేవుని దూరమైన స్థితిలో పాపములోనే ఆనందించాలనుకున్నవాడు ఒక్క క్షణములో ప్రాణం విడిచిపెడితే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తాడు. అది మానని వేదన.
అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇక మరలా వెనుకకు వచ్చే అవకాశం లేదు. ఆ భయంకరమైన నరకాగ్ని గుండం నుండి ప్రతి ఒక్కరూ తప్పించబడాలన్నదే మా ఆశ, మా భారము, మా ఉద్దేశం. దయచేసి ఇక్కడున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా తరువాత అనే పోస్ట్పోన్ చేస్తున్నారంటే ఇది మీ ఇష్టం. ఇది దేవుని హెచ్చరికగా మీకు తెలియజేస్తున్నాను. మీకు నెక్స్ట్ ఛాన్స్ దొరకకపోవచ్చు, ఉన్న ఛాన్స్ని వాడుకోండి, మారు మనసు పొందండి, నిజమైన ఆత్మీయ ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఉన్నాను.